హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం వాలేకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ ఉజ్మా షేక్. సో గైస్, ఈ రోజు అయితే నేను మ్యాంగోతో ఐస్ అయితే చేశానండి. చాలా ఈజీగా చేశాను. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి. సో లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను 6 మ్యాంగోస్ వరకు అయితే తీసుకున్నానండి. బాగా పండిన మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. మీకే అవైలబుల్లో ఉన్న మ్యాంగోస్ అయితే తీసుకోండి. నేను ఇక్కడైతే చిన్న రసాలు అయితే తీసుకున్నాను. సో ఇవి బాగా పండి ఉన్నాయండి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ అయితే సపరేట్ అయితే చేద్దాము. సో బాగా పండి ఉన్నాయండి. ఇందులో ఏంటంటే మనకి స్వీట్నెస్ ఉంటుంది, అలాగే కొంచెం పులుపుగా కూడా ఉంటాయి, ఎంత స్వీట్గా ఉన్న చిన్న రసాలు. సో మనం ఎక్స్ట్రాగా ఇందులో ఏ టైప్ ఆఫ్ షుగర్ కూడా యూజ్ చేయకుండా హెల్దీ వేలో పిల్లలకి పెట్టున్నాం కాబట్టి చాలా హెల్దీ వేలో అయితే నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా మ్యాంగో పల్ప్ అంతా తీసైతే పక్కనైతే పెట్టుకోవాలండి. సో నేనైతే ఇక్కడ 6 మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. సో దానికి ఇంత పల్ప్ అయితే వచ్చింది. ఇదైతే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. సో ఈ పల్ప్ని అయితే ముందు మనము ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి. ఇది జ్యూసర్ మిక్సర్ అండి. సో ఇందులో అయితే ఈ పల్ప్ మొత్తము వేసేద్దాము. సో ఇందులో ఇప్పుడు ఏంటంటే మనము ఒక చిన్న గ్లాస్ వరకు అయితే కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే పాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పంచదారకి బదులు బెల్లం అయితే యూస్ చేస్తున్నానండి. సో పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి హెల్దీ వేలో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో అదేవిధంగా నేను బెల్లం వేసాను. బెల్లం వద్దనుకుంటే మీరు మిశ్రీ అంటారే, పట్టిక బెల్లం, అది కూడా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు మొత్తం దీన్ని అయితే మొత్తము గ్రైండ్ అయితే చేద్దామండి. మొత్తం బ్లెండ్ అయితే చేద్దాము దీన్ని. సో బ్లెండ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా మనం ఐస్ మోల్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ మోల్స్, అందులో అయితే వేసేద్దాము. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెంగా ఇందులో అయితే మొత్తం ఫిల్ చేయాలండి. మీరు డెఫినెట్లీ దీని అయితే ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం అయితే చేయట్లేదు, ఇది చాలాసార్లు చేశాను, బట్ మీతో షేర్ చేసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం అనమాట. మీతో డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. అండ్ ఇంకొకటి నేను చెప్పాలంటే, ఇది మీకు మ్యాంగో ఫ్లేవర్తో పాటు కొంచెము ఒక స్పెషల్ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందండి. ఎలా అంటే ఇందులో మనం పాలు వేసాము, అలాగే బెల్లం కూడా వేసాం కదా. మ్యాంగోకి అండ్ బెల్లంకి ఒక టైప్ ఆఫ్ ఎలా అంటే పాకం స్మెల్ వస్తుందండి. మీరు మ్యాంగోతో ఏ ఐటెం కానీ స్వీట్ కానీ ఏది చేసినా కానీ దాంట్లో అయితే బెల్లం యూజ్ చేయండి పంచదారకి బదులు, చాలా బాగుంటుంది. సో మొత్తం ఇలా మౌల్స్లో వేసిన తర్వాత దీన్నైతే నేను ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇలా అయితే నేను అయితే మొత్తము ఫిల్ చేసేసుకున్నాను. ఈ మౌల్స్ అయితే ఆన్లైన్లో నేను తీసుకున్నాను. సో వీటిని అయితే ఇప్పుడు మొత్తం ఫిల్ చేసాం కదండి, దీన్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. చెప్పాను కదా, నేను ఓవర్ నైట్కి అయితే వదిలేసాను అనమాట. సో నెక్స్ట్ డే కూడా నేను మీకు చూపిస్తాను. సో ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత ఈరోజు నెక్స్ట్ డే అండి. సో నెక్స్ట్ డే కూడా నేను మీకు చూపిస్తున్నాను, అసలు ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా. సో దీని అయితే డీమోల్డ్ అయితే చేసేద్దాము. సో చూసారా ఎంత క్రిస్టల్గా ఉందో దీని మీద. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని కొంచెం వాటర్లో డిప్ చేయాలి, లేకపోతే ఇలా చేతితో రఫ్ చేసినా కానీ ఈజీగా వచ్చేస్తుందండి. సో మనకి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సింది అయితే మ్యాంగో ఐస్, చాలా బాగుంటుందండి. అది కాకుండా ఎప్పుడు మనం బయటే కొంటూ ఉంటాం కదా. సో ఈ సమ్మర్ సీజన్ మొత్తం మ్యాంగోలు శుభ్రంగా దొరుకుతాయండి. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు మ్యాంగోతో అయితే. వన్స్ అయితే ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా ఒకసారి టేస్ట్ అయితే చూపించండి. అండ్ నేను మీకు ఈ వీడియో చాలా క్లియర్గా చూపించాను అని అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ ఐటమ్స్తో అయితే నేను మీకు చేసి చూపించానండి, చాలా ఈజీ అనమాట. మీ దగ్గర ఈ మోల్డ్స్ లేకపోతే మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, సో అందులో కూడా ఈ పల్ప్ వేసి స్టిక్ వేసి కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఉంటుంది. సో దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.